Welcome students and my dear parents. JEE 2026 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీరు రిజిస్ట్రేషన్ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎలా కంప్లీట్ చేయాలి అనేది ఇప్పుడు లైవ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తూ మీకు చూపిస్తాను. మీకు ఎక్కడ డౌట్ వస్తుంది, కామన్గా స్టూడెంట్స్ పేరెంట్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తారనేది కూడా క్లారిటీకి ఇప్పుడు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ ఇందులో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఏవి చాలా ఇంపార్టెంట్ అనేది వినండి. మనకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, డిజేబిలిటీ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే డీటెయిల్స్ ఇవ్వాలి. ఐడెంటిటీ డీటెయిల్స్ ఇస్ ఆపార్ ఐడి. ఇక్కడ ఆపార్ ఐడి ఇంపార్టెంట్, ఇది కావాలా వద్దా అనేది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు చెప్తాను. ఎగ్జామినేషన్ సిటీస్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్తో మీరు 10th క్లాస్ 12th క్లాస్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ కూడా వెరీ ఇంపార్టెంట్, 2026లో ఒక చేంజ్ వచ్చింది, అది అప్లికేషన్లో చూపిస్తాను. తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, 10th వన్ క్యాప్చర్ లైవ్ ఫోటోగ్రాఫ్. ఇది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, 2026లోనే న్యూగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ లైవ్ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ చేయాలంటే స్టూడెంట్స్ కంపల్సరీగా ఉండాలి. లైవ్ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ చేసే టైంలో వచ్చిన ఫోటో మిస్ మ్యాచ్ అయితే మాత్రం మీ అప్లికేషన్ అసలే సబ్మిట్ అవ్వదు. సో లైవ్ ఫోటోగ్రాఫ్ సంబంధించి మీరు ఎలా క్యాప్చర్ చేయాలనేది లైవ్లోనే చూపిస్తాను. ఇక్కడ చూడండి, లైవ్ ఫోటోగ్రాఫ్ మ్యాచ్ కాకపోతే మీరు అసలు అప్లికేషన్ సబ్మిట్ చేయలేరు. ద అప్లోడెడ్ ఫోటో డస్ నాట్ మ్యాచ్ ద క్యాప్చర్డ్ ఫోటో, ప్లీజ్ అప్లోడ్ ది కరెక్ట్ ఫోటోగ్రాఫ్ అగైన్ టు ప్రాసెస్డ్ ఫర్దర్. సో మీ అప్లికేషన్ కంప్లీట్ అవ్వాలి సక్సెస్ఫుల్గా అంటే మాత్రం ఫోటో విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది ఎలా జాగ్రత్తగా క్యాప్చర్ చేయాలనేది ఇప్పుడు చూడండి లైవ్లోనే. ఫస్ట్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలంటే క్యాండిడేట్ యాక్టివిటీ ఉంది కదా, రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. మీరు డ్రాపర్ స్టూడెంట్ అయినా 2026లో న్యూగా అప్లై చేస్తున్న స్టూడెంట్స్ అయినా సరే ఫస్ట్ అందరూ కంపల్సరీగా లాగిన్ చేయాలి అంటే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ అందరూ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసేయండి. ఇందులో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫీ అమౌంట్ ఎంత పే చేయాలనేది ఒకసారి డీటెయిల్స్ చూసుకోండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మీకు చెక్ బాక్స్ ఉంటుంది, కంపల్సరీగా క్లిక్ చేయాలి. క్లిక్ హియర్ టు ప్రాసెస్ పైన క్లిక్ చేయండి. ఇందులో మీ బేసిక్ డీటెయిల్స్ అంటే స్టూడెంట్ నేమ్ 10th క్లాస్ మెమోలో ఎలా అయితే ఉంటుందో కంపల్సరీగా అలానే రాయాలి. అంటే మక్కీ ఎంటర్ చేయాలి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ సేమ్. మళ్ళీ డీటెయిల్స్ ఇక్కడ ఏవైతే ఎంటర్ చేశారో ఇక్కడ కూడా యాజ్ టీజ్గా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీరు ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్గా ఉందా సేమ్ ఉందా దాన్ని బట్టి, ప్రజెంట్ అడ్రస్ డిఫరెంట్గా ఉంటే ప్రజెంట్ అడ్రస్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ అడ్రస్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో దీంట్లో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు ఇస్తారో మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి, కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి, కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఇదే మొబైల్ నెంబర్ ఉండాలి. ఇదే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ప్రతిసారి. ఈమెయిల్ ఐడి మీకు లేదనుకుంటే న్యూ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఎంటర్ చేయండి. ఎందుకంటే మొబైల్ నెంబర్కి ఇప్పుడు కూడా ఓటీపీ వస్తుంది. మీకు పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అడ్రస్ అయితే ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ క్లిక్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సెక్యూరిటీ క్వశ్చన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే రికవర్ చేసుకోవడానికి పాస్వర్డ్ మీకు ఇప్పుడు సపోజ్ మీరేమో రాజు అని అనుకోండి, సింపుల్గా మీకు ఐడెంటిఫై అవ్వడానికి రాజు @1234 అని ఇవ్వండి, లేదా 1234 అని ఇవ్వండి. అలా ఇస్తే ఈజీగా మీకు గుర్తుంటుంది. ఇక్కడ పాస్వర్డ్ ఎలా ఉండాలనేది కూడా మీకు డిస్ప్లే వస్తుంది చూడండి. పాస్వర్డ్ 8 క్యారెక్టర్లు ఉండాలి. అందులో ఒక అప్పర్ లెటరు, ఒక లోయర్ లెటర్ ఉండాలి, తర్వాత ఒక న్యూమరిక్ నెంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. అలా మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇంకా మీకు ప్రతి స్టెప్కి కంపల్సరీగా క్యాప్చా నెంబర్ ఎంటర్ చేయమని వస్తుంది. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్. సో మీకు ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్ అని వస్తుంది. క్లోజ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్లో
ఇలా చెక్ బాక్సెస్ ఉంటాయి చూడండి. ఈ చెక్ బాక్సెస్ అన్నీ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మీరు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. కంపల్సరీగా అన్నీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆ అగ్రీ పైన క్లిక్ చేసి సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ టు వెరిఫై మొబైల్ నెంబర్ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసేయండి. ఆటోమేటిక్గా మీకు ఓటీపీ వస్తుంది మొబైల్కి. ఓటీపీ కంపల్సరీగా ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ క్లిక్ చేసేయండి. ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీటెడ్ అని వస్తుంది. మీకు మొబైల్కి కూడా మీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. అప్లికేషన్ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఉంది పైనగా, దీనిపైన క్లిక్ చేయండి. సో మీకు బిగినింగ్లో చూపించినట్టుగా ఇప్పుడు ఈ అన్ని స్టెప్స్ ఉన్నాయి కదా, 1 by 1 ఒక్కొక్క స్టెప్ కంప్లీట్ చేస్తూ ఉంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. అలా ప్రతి స్టెప్స్ అన్నీ కేర్ఫుల్గా ఏ మిస్టేక్ లేకుండా ఇప్పుడు 1 by 1 కంప్లీట్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ రావడంతో పాటు ఇక్కడ నేషనాలిటీ ఇండియన్, నెక్స్ట్ అపియరింగ్ ఆర్ ఈక్వలెంట్ పాసింగ్, ఏ స్టేట్ నుంచి చదువుతున్నారు, మీరు స్టేట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఏపీనా, తెలంగాణనా, లేదంటే అదర్ స్టేట్ ఏదైనా ఉంటే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ ఏదైతే అది మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కన్ఫర్మ్ కేటగిరీ అని ఉంది, మళ్ళీ కన్ఫర్మ్ చేయండి. చేసిన తర్వాత ఇందులో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఒకటి మీరు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ సర్టిఫికేట్ సంబంధించి ఎవరైనా ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే ఎస్ అని సెలెక్ట్ చేయాలి. లేదు ఆల్రెడీ అప్లై చేశాం ఇంకా మాకు సర్టిఫికేట్ రాలేదు వెయిట్ చేస్తున్నాం అన్నదైతే నో అని సెలెక్ట్ చేయాలి. నో అని సెలెక్ట్ చేస్తే మీరు అప్లై చేసిన అప్లికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ అని సెలెక్ట్ చేస్తే మీరు అప్లై చేసి వచ్చిన సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎస్ అని సెలెక్ట్ చేస్తాను. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ డిస్ప్లే ఉంటుంది చూడండి. సర్టిఫికేట్ నెంబర్ మీ యొక్క ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఆర్ ఎస్సీ, ఎస్టీ ఏదైతే అది మీకు నెంబర్ ఎలా ఎంటర్ చేయాలో తెలియకపోతే మీకు సర్టిఫికేట్లో లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక బార్ కోడ్ ఉంటుంది. మీకు సర్టిఫికేట్లో బార్ కోడ్ ఇలా ఉంటుంది. దాని కింద ఇక్కడ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కేటగిరీ, ఇష్యూ డేట్, సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేశారనేది మీకు పైన కార్నర్లో డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ ఎంటర్ చేయండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద అథారిటీ అంటే మీకు కామన్గా తహసీల్దార్ అని ఉంటుంది. తహసీల్దార్, ఎంఆర్ఓ లేదంటే ఎంఆర్ఓ అని ఎంటర్ చేసినా ఒకటే. తహసీల్దార్ లేదా ఎంఆర్ఓ అని ఎంటర్ చేయండి. లేదు అంటే మీ సర్టిఫికేట్లో ఇలా సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ కార్నర్లో డిజిటల్ సిగ్నేచర్ అని ఉండి ఎవరు సైన్ చేశారనేది నేమ్ ఉంటుంది. తహసీల్దార్, ఎంఆర్ఓ ఎవరైనా ఉంటే వాళ్ళది ఇక్కడ ఎంటర్ చేయండి సరిపోతుంది. ఇక్కడ బేసిక్గా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఆర్ యూ డయాబెటిక్, నో. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్సీ, మీరు అర్బన్ ఏరియాలో ఉంటున్నారా, రూరల్ ఏరియాలో ఉంటున్నారా, మీకు తెలియకపోతే మీకు ఫాదర్, మదర్ని అడగండి చెప్తారు. అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్. ఫ్యామిలీ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోండి. అప్ టు 1 lakh, 1 to 2 lakhs, 3 lakhs ఎబోనా, 4 lakhs ఎబోనా, 5 lakhs ఎబోనా. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు లాంగ్ టర్మ్ తీసుకుంటున్న స్టూడెంట్స్ అయితే ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్గా సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ కాలేజీలోనే కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ అయితే ట్యూషన్ క్లాసెస్ ఇన్ స్కూలు లేదా సెల్ఫ్ స్టడీ మీకు కావాల్సింది ఎంటర్ చేయండి. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీడియం ఆఫ్ స్కూలింగ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీరు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారా, తెలుగు మీడియమా, అరబికా, ఉర్దా, హిందీనా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడున్న క్యాప్చర్ నెంబర్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ప్రతిసారి మీకు ఇలా కన్ఫర్మేషన్ వస్తుంది ఎస్ ఆర్ నో అనేది. మీరు కంప్లీట్గా కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చిన ప్రతిసారి మళ్ళీ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే ఎస్ అని కూడా క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీరు పీడబ్ల్యూడీనా కాదా అని అడుగుతుంది. పీడబ్ల్యూడీ అయితే ఎస్, లేదంటే నో అని సెలెక్ట్ చేయండి. సేమ్ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ నెక్స్ట్ అండ్ ఎస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ చూజ్ ఐడెంటిటీలో మీకు ఆధార్, డిజిలాకర్, పాస్పోర్ట్, పాన్ కార్డ్ కూడా ఉంటుంది. ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. లేదు డిజిలాకర్తో అయినా చేసుకోవచ్చు. డిజిలాకర్ అని సెలెక్ట్ చేస్తే మళ్ళీ డిజిలాకర్ లాగిన్ వెళ్తుంది. లాగిన్ చేసి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. మళ్ళీ క్యాప్చర్ నెంబర్ సబ్మిట్ అని బాక్స్ ఇలా సెలెక్ట్ చేయగానే మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని వస్తుంది, కన్ఫర్మ్ చేయమని వస్తుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసి ఉంటుందో
ఇప్పుడు అప్లికేషన్లో ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కాదు, ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు. సో ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది, ఓటీపీ ఎంటర్ చేయమని డిస్ప్లే వచ్చింది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ క్యాప్చా నెంబర్, సబ్మిట్ ఓటీపీ క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ ఫెచ్ అవుతాయి మీ ఫోటోగ్రాఫ్తో పాటు. ఇప్పుడు నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. సో ఆపార్ ఐడి వచ్చింది. ఇక్కడ ఆపార్ ఐడి ఏంటి అంటే స్టూడెంట్ యొక్క అకాడమిక్ డీటెయిల్స్ అన్నీ మనకు ఆధార్ కార్డ్ ఎలా అయితే ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్ సేవ్ చేసి ఉన్నాయో, స్టూడెంట్ యొక్క అకాడమిక్ డీటెయిల్స్ కూడా సేవ్ చేసడానికి ఆపార్ ఐడి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది మీ దగ్గర మ్యాండేటరీగా ఉండాలి, కంపల్సరీ ఎంటర్ చేయాలని రూల్ లేదు. మీ దగ్గర ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే డీటెయిల్స్ ఎంటర్ చేయమని వస్తుంది. లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. నో అని సెలెక్ట్ చేసి క్లిక్ చేసినా మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఆపార్ ఐడి విషయంలో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఆపార్ ఐడి మరి ఎవరు చేస్తారు అంటే ఆల్రెడీ స్కూల్లోనే ఆపార్ ఐడి జనరేట్ చేయాలి. చేయనప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీలో అయినా చేయొచ్చు. అలా కూడా ఏది అవ్వట్లేదు అంటే కనుక మీరు జస్ట్ నో అని సెలెక్ట్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని వస్తుంది చూడండి, ఓకే అని క్లిక్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఆపార్ ఐడి ఉన్నవాళ్ళు ఎస్ అని సెలెక్ట్ చేసి ఆపార్ డీటెయిల్స్, ఆపార్ ఐడి కార్డ్ నెంబరు, ఇయర్ ఏవైతే ఉంటాయో అవి ఎంటర్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ పేజీలో మీకు ఎగ్జామ్ సిటీస్, ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించిన డీటెయిల్స్. ప్రీవియస్గా ఒక ఫేక్ న్యూస్ వచ్చింది, ఆధార్ కార్డులో ఉన్న సెంటరే ఆటోమేటిక్గా వస్తుంది, సెంటర్ సెలెక్ట్ అని ఉండదు అని నమ్మకండి అని చెప్పి మీకు వీడియో చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఆల్రెడీ 4 ఆప్షన్స్ వచ్చాయి సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికి, ప్రాబ్లం ఏం లేదు. సో మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, పేపర్ 1, పేపర్ 2 2B, బీఆర్ ప్లానింగా అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఆటోమేటిక్గా సెషన్ 1 సెలెక్ట్ అయిపోయింది. క్వశ్చన్ పేపర్ మీడియం, మీకు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ స్టేటు, ఇక్కడ మీకు మీ యొక్క డీటెయిల్స్లో తెలంగాణ స్టూడెంట్ కాబట్టి తెలంగాణ వచ్చింది, ఏపీ స్టూడెంట్ అయితే ఏపీ స్టూడెంట్. డైరెక్ట్గా తెలంగాణలో సెంటర్స్ 4 సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఏపీ అయితే ఏపీలో ఉన్న 4 సెంటర్స్ మీకు ఫస్ట్ మీరు ఉంటున్న నియర్ బై సెంటర్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నియర్ బై నెక్స్ట్ సెంటర్ ఏంటి, ఒకవేళ అందులో ఎగ్జామ్ పడకపోతే ఎక్కడ అనేది, ఇలా 4 సెంటర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 4 సెంటర్స్ సంబంధించి మీరు 1 by 1 ఇలా క్లిక్ చేస్తూ 1 by 1 సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ సెంటర్స్ అయితే రావు. ఇప్పుడు హైదరాబాదే ఉంది, మళ్ళీ హైదరాబాద్ సెలెక్ట్ చేస్తానంటే చూడండి, ఫస్ట్ అండ్ థర్డ్ చాయిస్ ఎగ్జామ్ సెంటర్ షుడ్ నాట్ బి సేమ్, రెండు సేమ్ ఉండకూడదు, డిఫరెంట్గానే ఉండాలి కంపల్సరీగా. నెక్స్ట్ ఇలా మీ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. 4 సెంటర్స్ సెలెక్ట్ చేసేసాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఫాదర్ ఆక్యుపేషన్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మదర్ ఆక్యుపేషన్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అని వస్తాయి. ఫాదర్ ఏం జాబ్ చేస్తే దానికి రిలేటెడ్గా ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోండి. గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, మెట్రికులేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. మదర్ కూడా మీరు మదర్ ఒకవేళ హౌస్ వైఫ్ అయితే అంటే హోమ్ మేకర్ అయితే లాస్ట్కి ఉంటుంది చూడండి, అదర్స్ ఇంక్లూడింగ్ హౌస్ వైఫ్ అని సెలెక్ట్ చేయండి. జాబ్ చేస్తే జాబ్ రిలేటెడ్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా సెలెక్ట్ చేయండి. ఇందులో మిస్టేక్ చేసినా మీకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ సేమ్, మళ్ళీ క్యాప్చా నెంబర్, సేవ్ నెక్స్ట్, ఓకే అని క్లిక్ చేయండి. నౌ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇందులో ఫస్ట్ మీ 10th క్లాస్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. 10th క్లాస్ డీటెయిల్స్ ఫిల్ చేయడం ఏమేంటి చూడండి ఒకసారి. 10th క్లాస్ పాస్డ్ అవుట్ ఎప్పుడు అయ్యారు, పాస్ అవుట్ అయ్యారా లేదా సెలెక్ట్ చేసుకోండి. పాస్ అవుట్ ఇయర్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వాలిఫై ఎగ్జామినేషన్ 10th ఆర్ ఈక్వలెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. ప్లేస్ ఆఫ్ స్కూల్, రూరల్ ఏరియాలో ఉందా మీ స్కూలు, అర్బన్ ఏరియాలో ఉందా సెలెక్ట్ చేసుకోండి. టైప్ ఆఫ్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూలు. ఇక్కడ మీకు జవహర్, కేంద్రీయ విద్యాలయ ఏవైతే ఉన్నాయో అవి చూడండి. ఒకవేళ మీకు ప్రైవేట్ స్కూల్ అయితే కనుక ప్రైవేట్ అని సెలెక్ట్ చేయండి, వేరే అదర్ స్కూల్ అయితే అదర్ సెలెక్ట్ చేసుకోండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్, ఏ స్టేట్లో 10th క్లాస్ కంప్లీట్ చేశారు, తెలంగాణనా, ఏపీనా, అదర్ స్టేటా సెలెక్ట్ చేసుకోండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిస్టిక్, ఏ డిస్టిక్లో మీరు క్వాలిఫై అయ్యారు, ఎగ్జామ్ రాశారు, డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్కూల్ బోర్డ్, తెలంగాణకు సంబంధించి తెలంగాణ బోర్డా, ఏపీ బోర్డ్ అయితే ఏపీ బోర్డ్ ఏదైతే ఉంటుంది. ఇక్కడ ఓపెన్ స్కూల్ అంటే ఓపెన్ 10th క్లాస్ రాసిన వాళ్ళకి, రెగ్యులర్గా రాసిన వాళ్ళకైతే డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది చూడండి, తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేయండి సరిపోతుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. రిజల్ట్ మోడ్ మీకు మీ 10th క్లాస్ మెమోలో పర్సంటేజ్ ఉందా CGPA ఉందా చూసుకోండి. పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్, CGPA ఉంటే CGPA సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు టోటల్ మార్క్స్ 10th క్లాస్లో టోటల్ మార్క్స్ ఎన్ని 600కు ఉన్నాయి, వచ్చిన మార్క్స్ ఎంటర్ చేయండి, ఆటోమేటిక్గా పర్సంటేజ్ ఎంటర్ అవుతుంది. ఒకవేళ మీరు CGPA సెలెక్ట్ చేస్తే CGPA ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, 10th క్లాస్ స్కూల్ నేమ్, అలాగే 10th క్లాస్ స్కూలు ఎక్కడైతే ఉందో ఆ స్కూల్ యొక్క అడ్రస్ యొక్క పిన్ కోడ్ నెంబర్, మీ అడ్రస్ పిన్ కోడ్ కాదు, స్కూల్ పిన్ కోడ్ నెంబర్ మీ ఐడెంటిటీ కార్డులో కూడా ఉంటుంది, స్టాంప్లో కూడా ఉంటుంది, స్కూల్ మెమో ఇచ్చిన దాంట్లో చూడండి. నెక్స్ట్ ఇక్కడే వెరీ ఇంపార్టెంట్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీరు ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్ అయితేనేమో పాస్ అవుట్ని సెలెక్ట్ చేయండి. 2026 ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ అయితే అపియర్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు డ్రాప్ అవుట్ స్టూడెంట్, లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ 2025లో ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు పాస్ అవుట్ అని, 2026లో ఎగ్జామ్ రాయబోతున్నారు. మీరు రెగ్యులర్గా ఇప్పుడు 2026లోనే న్యూగా ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళైనా, ఏదైనా సప్లిమెంటరీ సబ్జెక్ట్స్ ఉండి రాస్తున్న వాళ్ళైనా సరే అపియర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు ఇయర్ ఇక్కడ వచ్చేస్తుంది, ఇయర్ 2026 వచ్చింది చూడండి. నెక్స్ట్ మిగిలిన డీటెయిల్స్ కూడా సేమ్. క్వాలిఫై ఎగ్జామినేషన్ మీరు ఇక్కడ CBSE స్టూడెంట్స్ అయితే CBSE ఉంటుంది చూసుకోండి. నెక్స్ట్ మనకు ముఖ్యంగా తెలుగు స్టేట్కి సంబంధించి ఏపీ తెలంగాణ స్టేట్ బోర్డ్ అయితే ఇంటర్మీడియట్ అని ఉంది చూడండి, ఇక్కడ ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోండి. CBSE అయితే CBSE, హై స్కూల్ సర్టిఫికేట్ అయితే హై స్కూల్, ఏదైతే అది సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్కూల్ మనకు కామన్గా ఇది కాలేజ్ కదా, ఇక్కడ స్కూల్ అని వచ్చింది ఏంటి అనుకోకండి, ఇంటర్మీడియట్ సంబంధించి కూడా స్కూల్ అని వస్తుంది. కామన్గా CBSE టర్మ్స్ యూజ్ చేస్తారు మనకు నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి. మళ్ళీ రూరలా అర్బనా సెలెక్ట్ చేసుకోండి. టైప్ ఆఫ్ స్కూల్ సేమ్, ప్రైవేటు, గవర్నమెంట్ ఎయిడెడ్, ప్రైవేట్ ఎయిడెడ్ సెలెక్ట్ చేసేసుకోండి. క్వాలిఫై ఎగ్జామినేషన్ స్టేటు, ఏ స్టేట్లో మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, తెలంగాణ, ఏపీ, అదర్ స్టేటు. క్వాలిఫై ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్స్, ఏ డిస్ట్రిక్ట్లో మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు, ఆల్రెడీ రాశారు సెలెక్ట్ చేసేసుకోండి. బోర్డు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఓపెన్ స్కూలు, అలాగే ఏపీ అయితే ఏపీ ఓపెన్ స్కూలు, ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. CBSE అయితే CBSE సెలెక్ట్ చేసుకోండి, సేమ్ యాస్టీజ్గా 10th సెలెక్ట్ చేసినట్టుగా. ఇక్కడ ఆల్రెడీ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్కి రిజల్ట్ మోడ్ వస్తుంది, మళ్ళీ మార్క్స్ ఆ పర్సంటేజ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ లేదు అంటే ఇప్పుడు 2026 అపియర్ కాబట్టి ఇక్కడ రిజల్ట్ మోడ్ ఏబీ ఎనేబుల్ చేయదు. ఇక్కడ NTA చేసిన బ్లండర్ మిస్టేక్ అనాలా లేదా ఇది ఏంటి అనేది ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసే స్టూడెంట్స్ పేరెంట్స్కి ఒక స్ట్రగుల్ అనేది చెప్పొచ్చు. దీనికి సంబంధించి మీరు కొన్ని డేస్ వెయిట్ చేయడమే బెస్ట్. కానీ ఇప్పుడు అప్లికేషన్ మాత్రం చూసుకోండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయమని అడిగారు. అదే ఇది మనకు లాస్ట్ ఇయర్ 2025 ఎగ్జామ్ రాసే స్టూడెంట్కి అపియరింగ్ అని సెలెక్ట్ చేసినప్పుడు ఈ కాలం కూడా ఇలా డిజేబుల్ అయి ఉంది, ఇక్కడ అవసరం లేదు, హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంది. కానీ ఇప్పుడు ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్కి 2026లో హాల్ టికెట్స్ ఇంకా రాలేదు, సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ అనేవి రాకముందే ఎంటర్ చేసి అప్లై చేయడానికి ఉండదు. సో కాబట్టి దీనికి సంబంధించి NTA నుంచి ఒక క్లారిఫికేషన్ రావాలి. వచ్చిన తర్వాత మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ఎంటర్ చేస్తారా, లేదు సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కంపల్సరీ హాల్ టికెట్ ఎంటర్ చేయాలా, ఈ కాలం కూడా డిసేబుల్ చేస్తారనేది ఒక 2-3 డేస్ వెయిట్ చేయండి, మీకు అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికైతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇది వేరే స్టూడెంట్ ఆల్రెడీ పాస్ అవుట్ స్టూడెంట్ సంబంధించి మీకు డీటెయిల్స్ ఎంటర్ చేసినా లేదు అపియరింగ్ ఎంటర్ చేసినా ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది కాబట్టి చూడండి. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం 2026 పాస్ అవుట్ స్టూడెంట్స్ అప్లికేషన్ ఇక్కడ వరకు ఫిల్ చేసినా కానీ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ సంబంధించి క్లారిటీ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అనవసరంగా మాకు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా ఎంటర్ చేస్తామనో, లేదంటే ఈ కాలం విడిచిపెట్టి సబ్మిట్ చేస్తామంటే సబ్మిట్ అవ్వదు, కంపల్సరీ ఇది ఎంటర్ చేయమని వస్తుంది. కావాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, స్కూల్ నేమ్. సో యాక్చువల్గా అపియర్ అంటే ఏముండాలి, ఇప్పుడు ఇది హాల్ టికెట్ నెంబర్ మనకు ఇంకా రాదు కాబట్టి టైం ఉంటుంది కాబట్టి డిజేబుల్ అయి ఉండాలి. ఇప్పుడు నేను సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తాను చూడండి, ఆటోమేటిక్గా ఎంటర్ చేయమని వస్తుంది హాల్ టికెట్ నెంబర్. చూడండి ఎంటర్ చేయకుండా సబ్మిట్ అవ్వదు. ఇక్కడ చూడండి రిక్వైర్డ్ అని వచ్చిందా. సో దీనికోసం క్లారిఫికేషన్ వచ్చేంతవరకు వెయిట్ చేయండి, ఏదో ఒకటి వస్తుంది. లేదు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు అని మీకు చెప్తాను. చెప్పిన తర్వాత ప్రాసెస్ కంప్లీట్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో మీకు
ట్విన్ బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా లేదా అనే డీటెయిల్స్ ఉంటాయి. ఒకవేళ ఉంటే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ ఆర్ నో. ప్లేస్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇండియా ఆర్ ఫారెన్ కంట్రీస్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. స్టేట్, డిస్టిక్, సేమ్ క్యాప్చా, సేవ్ అండ్ నెక్స్ట్ సబ్మిట్. ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ మీకు ఓటీపీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి డిఫరెంట్గా ఇవ్వాలి. అప్లికేషన్కి రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చింది కాకుండా పేరెంట్స్ది, మదర్ ఆర్ ఫాదర్ది ఏదైనా మళ్ళీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ 2 ఓటీపీలు ఎంటర్ చేయాలి చూడండి. మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ, మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ 2 ఎంటర్ చేసి వెరిఫై నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేయాలి. ఓటీపీ సబ్మిట్ చేయగానే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ క్యాప్చర్ లైవ్ ఫోటోగ్రాఫ్. ఇక్కడ స్టూడెంట్ కంపల్సరీగా క్యామ్ ఓపెన్ చేసి లైవ్ ఫోటోగ్రాఫ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ట్యాబ్లో ఫిల్ చేస్తున్నా, మొబైల్లో ఫిల్ చేస్తున్నా, సిస్టంలో ఫిల్ చేస్తున్నా క్యాబ్ ఎనేబుల్ ఆప్షన్ వస్తుంది. ఓకే అని క్లిక్ చేయగానే ఇందులో మీకు ట్యాబ్ సంబంధించి క్యామ్ ఏదైతే ఉంటుందో ఆర్ మొబైల్ సంబంధించి క్యామ్ ఏదైతే ఉంటుందో సెల్ఫీ క్యామ్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ అనగానే మీ ఫోటో, స్టూడెంట్ ఫోటో ఏదైతే ఉంటుందో అది క్యాప్చర్ అవుతుంది. ఇక్కడ ఇవ్వాల్సిన ఫోటోగ్రాఫ్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మీ ఫోటో కొంచెం డిస్టెన్స్ తీసుకొని పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎలా అయితే వస్తుందో అలా మీ ఫోటో వచ్చేలాగా మీరు కరెక్ట్గా మీ ఫోటో ఇవ్వండి. ఇక్కడ క్యాప్చర్ చేసిన ఫోటోకి మీరు నెక్స్ట్ స్టెప్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే ఫోటోకి కంపల్సరీగా మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. మ్యాచ్ అవ్వకపోతే మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అవ్వదు. ఇక్కడ క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ అనగానే క్యామ్ ఓపెన్ అవుతుంది, క్యాప్చర్ చేయండి. ఇన్ కేస్ ఇప్పుడు మీ దగ్గర స్టూడెంట్ నియర్ బై లేరు ఇక్కడ, కానీ మీరు అప్లికేషన్ ఒక దగ్గర ఫిల్ చేస్తున్నారంటే కనుక ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది చూడండి. ఈ క్యూఆర్ కోడ్ మొబైల్లో డైరెక్ట్గా గూగుల్ క్యామ్ ఓపెన్ చేసి స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా క్యాప్చర్ యువర్ ఇమేజ్ అనేది డిస్ప్లే పడుతుంది. అందులో క్యాప్చర్ చేసగానే ఇక్కడ మీకు క్యాప్చర్ చేసిన ఇమేజ్ వచ్చేస్తుంది. రాకపోతే అక్కడ ఫోటో క్యాప్చర్ చేయగానే స్టూడెంట్ డిస్ప్లే పడిపోయిన తర్వాత రీఫేస్ క్యాప్చర్ అనండి, ఆటోమేటిక్గా క్యాప్చర్ అయిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఇక్కడ మీరు ఫోటో క్యాప్చర్ చేశారు అంటే దీన్ని రీక్యాప్చర్ చేయడానికి ఉండదు. మళ్ళీ న్యూగా మళ్ళీ ఇంకొకసారి క్యాప్చర్ చేయడానికి ఉండదు. నాకు ఇది క్యాప్చర్ చేశాను అయిపోయింది, ఇక్కడ వచ్చిన ఫోటోకి అప్లోడ్ చేస్తున్న ఫోటో మ్యాచ్ అవ్వట్లేదు, నేను బ్యాక్ వచ్చి ఇక్కడ లైవ్ క్యాప్చర్ చేస్తాను మళ్ళీ అంటే కనుక ఆప్షన్ ఉండదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, క్యాప్చర్ చేసే టైంలోనే ఇప్పుడు నేను చెప్పినట్టుగా జాగ్రత్తగా ఇమేజ్ క్యాప్చర్ చేయండి. రీక్యాప్చర్ ఆప్షన్ కూడా ఇచ్చారు, మీరు మళ్ళీ రీక్యాప్చర్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఫోటో మ్యాచ్ కాకపోతే నో ప్రాబ్లం. ఇక్కడ క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ అయినా క్లిక్ చేయండి. ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ కోడ్ అయినా వేరే మొబైల్తో స్కాన్ చేసి మీరు ఆటోమేటిక్గా మీ యొక్క ఇమేజ్ క్యాప్చర్ చేయొచ్చు. రెండిట్లో ఏదైనా కంటిన్యూ చేయండి. సో రీక్యాప్చర్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇది రియల్గా గుడ్ న్యూస్, ఎందుకంటే బిగినింగ్లో మనకు మార్నింగ్ చేసిన వాళ్ళకైతే ఇవ్వలేదు. సో అందువల్ల మీకు ముందు చెప్పాను. సో క్యాప్చర్ చేసిన ఫోటో అయిపోయింది కదా. ఇప్పుడు ఇది రీక్యాప్చర్ అవ్వడానికి రీజన్ ఫోటో బ్యాక్గ్రౌండ్, ఫోటో విజిబిలిటీ కరెక్ట్గా లేదని ఇచ్చారు చూడండి. సో దానివల్లే రీక్యాప్చర్ అని వచ్చింది. ఒకవేళ కరెక్ట్గా వస్తే కనుక రీక్యాప్చర్ ఆప్షన్ రాదు. కాబట్టి జాగ్రత్తగా ఫోటో తీయండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. అందుకే రీక్యాప్చర్ ఎందుకు వచ్చింది. ద క్యాప్చర్ ఫోటో డస్ నాట్ మీట్ స్పెసిఫికేషన్, ఫేస్ ఫుల్లీ విజిబుల్ అగైన్స్ట్ అ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. కాబట్టి మళ్ళీ రీక్యాప్చర్ వచ్చింది. ఇలా మీ ఫోటో కనుక కరెక్ట్గా మీరు తీయకపోతే ఇలా ప్రతిసారి రీక్యాప్చర్ అని వస్తుంది. మీరు ప్రతిసారి ఇంత చేస్తూనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ముందే వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి, కరెక్ట్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చినట్టుగా ఇవ్వండి. స్టిల్ ఆటోమేటిక్గా ఫోటో క్యాప్చర్ అవుతుంది. సో ఇప్పుడే అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, క్యాప్చర్డ్ ఫోటో మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది చూడండి. ఒకవేళ మ్యాచ్ కాకపోతే ద ఫోటో క్యాప్చర్ డస్ నాట్ మ్యాచ్ ద ఫోటో అవైలబుల్ ఇన్ ఆధార్ కార్డ్ అని వస్తుంది. మ్యాచ్ అయితేనేమో మ్యాచ్ అని వస్తుంది, ఆటోమేటిక్గా సబ్మిట్ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. ఒకవేళ మ్యాచ్ కాకపోతే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే వరి అవుతాం అనుకుంటే కనుక మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. రీక్యాప్చర్, మళ్ళీ మీ ఫోటో క్యాప్చర్ చేసుకోవచ్చు. లేదు సెకండ్ ఆప్షన్, మీ ఆధార్ కార్డులో ఫోటో
అప్డేట్ చేసుకొని ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ లాటర్ ఆఫ్టర్ అప్డేటింగ్ ద ఫోటో ఇన్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డులో ఆ ఫోటో అప్డేట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత అయినా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయొచ్చు. లేదు అంటే మూడో ఆప్షన్, ప్రాసెస్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ విత్ ఆధార్ ఫోటో మిస్ మ్యాచ్. క్యాండిడేట్ ఈజ్ లేబుల్ టు క్యాన్సల్డ్ ఇన్ ఫర్దర్ ఇఫ్ ఫౌండ్ టు బీ కేస్ ఆఫ్ ఇంప్రూషన్. సో ఇక్కడ ఏంటంటే థర్డ్ ఆప్షన్, ఒకవేళ ఫోటో మ్యాచ్ కాకపోయినా ప్రాబ్లం లేదు, ఫిల్ చేసేస్తాను నేనంటే అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. మళ్ళీ ఎగ్జామ్ సెంటర్లో ఫోటో అయితే వాళ్ళు మీరు తీసుకెళ్లే ఫోటో మీ ఫోటోనే కాదా అనేది చూస్తారు. అప్పుడు చూసినప్పుడు మీ ఫోటోనే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఏ ప్రాబ్లం లేకుండా అవుతుంది ఎగ్జామ్. సో దీనికోసం టెన్షన్ పడాలా అంటే కనుక ఎవరికైతే కంప్లీట్గా మిస్ మ్యాచ్ అవుతుందో వాళ్ళు మాత్రం అప్డేట్ చేసుకోవడం బెస్ట్. లేదు మిస్ మ్యాచ్ కాకపోయినా ఎగ్జామ్ సెంటర్లో నా ఫోటో ఆధార్ కార్డులో ఉన్నది, ఇప్పుడు నేను తీసుకెళ్లే ఫోటోకి మ్యాచ్ అవుతుంది, ఇక్కడ సిస్టమ్ వల్ల మ్యాచ్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మీరు థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేస్తే సరిపోతుంది. కరెక్ట్గా మ్యాచ్ అయిన వాళ్ళకి ఆల్రెడీ ఆటోమేటిక్గా మ్యాచ్ అయిపోయిందని వస్తుంది, సబ్మిట్ పైన క్లిక్ చేయమని వస్తుంది, సబ్మిట్ క్లిక్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ ఫోటో ఏదైతే ఉంటుందో ఫిజికల్గా మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటారు కదా, అది ఇక్కడ అప్లోడ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చేసినప్పుడు మీరు ఏదైతే లైవ్గా మీ ఫోటో క్యాప్చర్ చేశారో ఆ క్యాప్చర్ చేసిన ఫోటో దీనికి మ్యాచ్ అవ్వాలి. మీకు బిగినింగ్లో చూపించినట్టుగా ఇక్కడ అప్లోడ్ చేసిన దానికి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ నాట్ మ్యాచ్డ్ అనేది మీకు ఏదైతే ప్రీవియస్గా డిస్ప్లే చూపించానో మళ్ళీ అదే వస్తుంది. కాబట్టి లైవ్లో క్యాప్చర్ చేసే ఫోటో ఇక్కడ మీరు అప్లోడ్ చేసే ఫోటో మ్యాచ్ అవ్వడానికి ఉండేలాగా చూసుకోండి. అలా ఉంటేనే బెస్ట్, లేకపోతే ఇక్కడ నుంచి ఇంకా అప్లికేషన్ ముందుకు వెళ్ళదు, సబ్మిట్ అవ్వదు. లైవ్లో క్యాప్చర్ చేసిన ఫోటోకి యాజ్ టీజ్గా మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ అప్లోడ్ చేసే ఫోటో కూడా ఉండాలి. నెక్స్ట్ సిగ్నేచర్ అప్లోడ్ చేయండి, మీ 10th క్లాస్ మెమో అప్లోడ్ చేయండి, పాస్ అవుట్ స్టూడెంట్కి అయితేనేమో ఇంటర్ మెమో వస్తేనేమో అప్లోడ్ చేయండి, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్కి పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ వస్తే అప్లోడ్ చేయండి. సో ఇక్కడ ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ వస్తుంది. మీ అప్లికేషన్ ఫామ్ ఒక్కసారి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకొని ఫైనల్ సబ్మిషన్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీలో పేమెంట్ విండో ఓపెన్ అవుతుంది. పేమెంట్ చేస్తే ఇంకా మీ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇది అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్గా. ఇందులో ఎవరెవరికి ఏమేమి డౌట్స్ ఉన్నాయనేది కామెంట్లో 1 by 1 మెన్షన్ చేస్తే మీకు నేను అన్నీ కలుపుకొని ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.